ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులు దాస శ్రవణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ముందుగా గ్రామ స్వరాజ్యం పేరు మీద ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి 10 టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వకంగా మీ అందరి తరపు నుండి, మా అందరి తరపు నుండి కూడా హృదయపూర్వకంగా చప్పట్లతో ధన్యవాదం తెలిపాలని చెప్పి కోరుతా ఉన్నాను. వేదికపై ఉన్నటువంటి ఒక పెద్దలు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు, ఆత్మీయ మిత్రులు రఘునందన్ రావు గారు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు విద్యావేత్త కొమరయ్య గారు, అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, తెలంగాణ ఉద్యమకారుడు, శాసనసభ్యుడు, అదేవిధంగా విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని వాళ్ళ శాసన మండలిలో ఉన్నటువంటి సోదరులు బల్మూరి వెంకట్ గారు, ఆత్మీయ సర్పంచ్లు, యావత్ తెలంగాణ నుండి విచ్చేసినటువంటి సర్పంచ్లందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇందులో వాస్తవానికి 50% కదా సర్పంచ్లు ఉండాల్సింది, మహిళలు. మరి ఎందుకో కానీ 10% కూడా లేరు. మరి సర్పంచులు కానోళ్ళు సర్పంచులు వచ్చిండ్రు, అయిందంతా. ఇంట్లో ఆడవాళ్ళను, అమ్మలను, భార్యలను ఇంట్లో వదిలిపెట్టొచ్చామని వచ్చిండ్రు. అట్లెవరన్నా అట్లేం రాలేదా? అట్లేం రాలేదు. సంతోషం. అట్లయితే ఈ ఎన్నికల్లో అత్యంత ఘన విజయం సాధించి సర్పంచులుగా గౌరవంగా ప్రజల సేవ కోసం నిలబడ్డటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీ గురించి నేను మీకు ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. మీరే ప్రజాస్వామ్యానికి పునాది. మీకు చాలామంది ఎవరో అంటూ ఉన్నారు, రాజ్యాంగ, ఇంతకుముందు చెప్పినారు కోదండరెడ్డి గారు, యు ఆర్ కాన్స్టిట్యూషనల్ ఎంటిటీస్. రాజ్యాంగ నిబద్ధత, రాజ్యాంగపరమైనటువంటి యొక్క బాధ్యత కలిగినటువంటి గౌరవప్రదమైన రాజ్యాంగ వ్యక్తులు మీరు. కాబట్టి మీరు సబ్సర్వెంట్స్ నా ఎమ్మెల్యేకో, కలెక్టర్కో, ఎంఆర్ఓకో, ఎండిఓకో గారు, మీరు బాస్. మీ గ్రామంలో మీరే రాజులు, మీ గ్రామంలో మీరే సుప్రీంకోర్టు, మీ గ్రామానికి తల్లి అయినా, తండ్రి అయినా, అభివృద్ధి ప్రదాత అయినా మీరే. కాబట్టి మీరు ఎవరి ముందు తలవంచో జీ హుజూర్ అనవలసినటువంటి అవసరం లేదు. కాకపోతే దురదృష్టం, ఫ్యూడలిజం డెమోక్రసీలో కూడా క్రీపిన్ అయింది. కాబట్టి సర్పంచ్ లాగా చిన్న పల్లెటూరుకి వెళ్ళొచ్చిన లీడర్ కాబట్టి మనం అణగదొక్కొచ్చు అని ఎమ్మెల్యే అనుకుంటాడు, అణగదొక్కొచ్చు అని కలెక్టర్ అనుకుంటాడు, అణగదొక్కొచ్చు అని చెప్పని ఎంఆర్ఓ అనుకుంటాడు. కానీ రాజ్యాంగం మీకు చాలా పవర్ఫుల్ రోల్ ఇచ్చింది, ఇందులో కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చింది మీకు. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని మొదలు మిమ్మల్ని మీరు గౌరవించుకుంటే సమాజం కూడా మిమ్మల్ని తప్పనిసరిగా గౌరవిస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. నేను ఎల్లారెడ్డిగూడెం అని నల్గొండ దగ్గర ఉన్న ఒక ఊరిలో పుట్టిన, అక్కడనే పెరిగిన, బాల్యం అంతా అక్కడ, తర్వాత మళ్ళీ నల్గొండకు పోయిన. పల్లెలు ఎట్లుంటాయి అన్నదానికి నేను కూడా చూసిన, ఐ హావ్ సీన్ ద మెటమార్ఫసిస్, ఆ మార్పు చూసిన. ఎక్కాల దీపం చూసినాం, కంప చెట్లు సర్కారు తుమ్మలు నరుకొచ్చి పొయ్యిలో పెట్టి వంట వండుకున్నది చూసినాం. కరెంటు లేకపోతే 6 గంటలకు 5 గంటల వరకే భోజనం చేసి మంచం వేసి పండుకొని మళ్ళీ పొద్దుగాల 5 గంటలకు 4 గంటలకు తెల్లారుతూ లేచినట్టు ఒక రోజులు చూసినాం. బట్ అక్కడి నుండి వాళ్ళ ఒక పరిపూర్ణమైనటువంటి ఒక మార్పు ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇంకా కూడా మారవలసిన అవసరం ఉంది. మేము 2000 సంవత్సరంలో పల్లె కన్నీరు పెడుతుందనేటువంటి ఒక పాటతో కూడుకున్నటువంటి ఒక సినిమా కుబుసం అని చెప్పని సినిమా తీసినాం, గోరె టెంకన్న గారు రాసినటువంటిది. థ్యాంక్స్ టు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా పెనుమార్పులు వచ్చినప్పటికీ కూడా పల్లె కన్నీరు ఇవాల్టి కూడా రిలవెంటే. ఆ కన్నీరు తూడ్చే బాధ్యత, మరింత పురోగతిని సాధించేటువంటి ఒక బాధ్యత, గ్రామ స్వరాజ్యాన్ని పూర్తి స్థాయిలో సాధించేటువంటి ఒక బాధ్యత మీపైనే ఉంది అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు 29 విధులు ఉంటాయి. మీకు నిధులు, విధులు, అధికారాలు 3 వచ్చినాయి. మీకు విధులు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, విధులు వచ్చినాయి, అధికారాలు వచ్చినాయి. చదివినారా 29 పవర్స్? మీరు ఎప్పుడన్నా ఫస్ట్ మీరు చదవలసింది అదే. గూగుల్ కొట్టరి, అందరు యూట్యూబ్లు గూగుల్ కొడతారు అనుకుంటా. వాట్ ఆర్ మై ఫండమెంటల్ అథారిటీస్, నా అధికారాలు ఏంటి, నా విధులు ఏంటి అని ఒక్కసారి దయచేసి మీరు చదువురి. మీరు చదవకపోతే మీరు గట్టిగా నిలబడి ఎమ్మెల్యేనో లేకపోతే ఎమ్మెల్సీనో లేకపోతే కలెక్టర్నో మీరు నిలదీయలేరు. కలెక్టర్కు చెక్ పవర్ లాక్కునే అధికారము లేదు, లేకపోతే మీరు ఎవరి ముందు యాచించవలసిన అవసరం లేదు.
రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక 29 విధులు మీకు రావాల్సింది. కానీ దురదృష్టం ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ వల్లనో కలెక్టర్లు సూపర్ బాసులు అయిపోయి, ఇంతకుముందు మా ఎన్ఎంసీ నన్న చెప్పినట్టుగా సూపర్ బాసులు అయిపోయి మొత్తం వాళ్ళ చేతిలోకి అంత అధికారం పోయి కేవలం మనం మోరీలు దూడ్చడానికో రోడ్లు ఉడడానికో లేకపోతే ఏదో చిన్న చిన్న సిఫార్సుల పనులకు తప్ప పరిపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి ఒక గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక పనులన్నీ కూడా లాక్కున్నారు. మీరు ఫస్ట్ చేయవలసింది నా దృష్టిలో ఏంటి అంటే తెలంగాణ వ్యాప్తంగా ఈ రాజకీయాలకు అతీతంగా చెప్తున్నా, ఆ 29 విధులు మాకు రావాలా. ఆ నినాదం కనుక మీరు గట్టిగా పెడితే 29 రాకపోతే 20 వస్తాయి, 15 వస్తాయి. కానీ 2-3 మోరీలు దుడ్చడో లేకపోతే ఊక్కుడు పనులకే మిమ్మల్ని కన్ఫైన్ చేసేటువంటి ఒక పరిస్థితి ఉండదు అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఫస్ట్ మీరు చదువురా, 29 టైం ఉంటే నేను మీకు చదివించి వినిపించి ఉండేవాడిని. బట్ దయచేసి మీరు గూగుల్లో కొట్టి ఆ షీట్ కొట్టుకొని ప్రింట్ కొట్టుకొని మీ ఎదురుగా పెట్టుకోరు గోడకు. ఇవి నాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాలు అని చెప్పని దయచేసి పెట్టుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇంతకుముందు గుత్త సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పినారు, ఐ డోంట్ నో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినరో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినరో, కానీ ఒక వికృతమైనటువంటి ఒక రాజకీయ పరిణామం ఇవాళ చూస్తూ ఉన్నాం. నాకు మిత్రుడు ఉంటుండే శ్రీధర్ రెడ్డి అని, ఎంఎస్సి జాగ్రఫీ చదువుతుండే నాతో పాటు యూనివర్సిటీలో 1986 ఆ ప్రాంతంలో. వాడు ఎంఎస్సి జాగ్రఫీ చదివిన తర్వాత నేను సర్పంచ్ అవుతాను ఊరికి పోయాడు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పోయిండు, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు, మంచి సర్పంచ్ అయ్యిండు. చదువుకున్నాడు కదా, కొంత మోడర్న్గా పనిచేసిండు, భూములు అమ్ముకున్నాడు, ఇండ్లు అమ్ముకున్నాడు. కానీ పరువుగా నిలబడి మొత్తానికి సర్పంచ్గా నిలబడి అద్భుతమైన అవార్డు కూడా తెచ్చుకున్నాడు. ఆ రోజు జాతీయ స్థాయిలో మంచి అవార్డు కూడా తెచ్చుకున్నాడు. నేను ఏం చెప్పొస్తా ఉన్నానంటే రాజకీయాలు తర్వాత పనిచేసేటువంటి ఒక ఒరవడిలో మనల్ని మనం మర్చిపోయి మొత్తానికి ఒళ్ళులు గుల చేసుకొని ఇల్లులు గుల చేసుకున్నట్టుగా రాజకీయాలు దయచేసి చేయకండి. మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి యొక్క హక్కులను కాపాడుకుంటూ విధులను నిధులను అధికారాలను కాపాడుకుంటూ కనుక మనం పనిచేసినట్టయితే మనల్ని మనం కాపాడుకోవచ్చు, మనం సమాజాన్ని కూడా కాపాడుకోవచ్చు అనే ఒక విషయాన్ని నేను మీ దృష్టి గుర్తు చేస్తా ఉన్నాను. ఇంతకుముందు శ్రీకాంత్ రెడ్డి గారు అద్భుతమైన ఒక చర్చ చెప్పినారు, మీరే కదా శ్రీకాంత్ ఇక్కడ వెళ్ళిపోయినట్టున్నారు. విజన్ అని ఒక మాట మాట్లాడారు. గవర్నమెంట్ విజన్ చేసే అధికారం లేదు, అది ఉంటే ఉండొచ్చు వాళ్ళకి బాధ్యత. మనం ఎందుకు మన గ్రామ విజన్ చేయకూడదు? మనకు పార్టిసిపేటరీ ప్లానింగ్ అని చెప్పని పిఆర్పి టెక్నిక్ అని అంటుండే, పార్టిసిపేటరీ రూరల్ ప్లానింగ్ అని చెప్పని గ్రామసభ సుప్రీం. ఆడ అందరం కూర్చొని రాజకీయాలను పక్కన పెట్టి, ఎన్నికలు అయిపోయినాక రాజకీయాలు లేవు కదా ఇక, కాబట్టి ఆ కూర్చొని మనమే విజన్ ఎందుకు తయారు చేసుకోకూడదు? నేను 5 ఏళ్ళు అధికారంలో ఉంటా, ఈ 5 ఏళ్ళ అధికారంలో ఉండాలంటే ప్రజలు నా నుండి ఏం కోరుకుంటున్నారు, నేను ప్రజలకు ఏమి ఇవ్వగలుగుతా, నాకున్న లిమిటేషన్స్ ఏంటి అని చెప్పని ఒక విలేజ్ విజన్ డాక్యుమెంట్ మీరే తయారు చేయండి. దానికోసం కళ్యాణ్ లాంటి వారు 10TV సంబంధించినటువంటి వాళ్ళు తప్పనిసరిగా మాలాంటి వాళ్ళు ఇంకెవరైనా కానీ ప్రభుత్వం నుండి కూడా ఆ రకమైన విజన్ ఎక్సర్సైజెస్, విలేజ్ విజన్ డాక్యుమెంట్స్ తయారు చేసేటువంటి ఒక ప్రణాళిక తయారు చేసేటువంటి ఒక ప్రయత్నం మీరు చేపడితే బాగుంటుందేమో అని చెప్పని. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే నాకున్న 2-3 అబ్జర్వేషన్స్ చెప్తా ఉన్నా. మీకున్న సమస్యలు, నిధులు, విధులు ఇవన్నీ మీరు చాలా చెప్పినారు, అధికారంలో ఉన్న వాళ్ళు విన్నారు, వాళ్ళు పరిష్కారానికి చేపడతారు.